ట్రెడిషనల్ నాలెడ్జ్ గురించి. ఓకేనా? ట్రెడిషనల్ ఓకేనమ్మా, ఈ రోజు క్లాస్ లో వేటి గురించి డిస్కస్ చేస్తున్నామంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ గురించి, అంటే సాంప్రదాయ జ్ఞానం గురించి ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకుందాం. ఓకేనా? అసలే సాంప్రదాయ జ్ఞానం అంటే ఏంటి అనే దాని గురించి. ఓకేనా? అసలు సాంప్రదాయ జ్ఞానం అంటే ఏంటంటే, సాంప్రదాయ జ్ఞానం అనేది సమాజంలో ఉన్న కొన్ని జాతుల యొక్క కళ. అంటే ఈ సాంప్రదాయ జ్ఞానం అనేది సమాజంలో ఉన్న మనుషులకు సంబంధించిన కొన్ని జాతుల యొక్క కళ అన్నమాట. ఈ సాంప్రదాయ జ్ఞానం అనేది అంటే, కళ అంటే ఏంటి అంటే వాళ్ళు చేసే వ్యవసాయం కానీ, ఔషధాలు కానీ, మరియు ఇతర అంశాలకు చెందిన పరిజ్ఞానం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కళ అన్నమాట. ఓకేనా? ఇవన్నీ కూడా ఒక కళ. ఈ పరిజ్ఞానం అనేది ఒక తరం నుండి మరొక తరానికి వ్యక్తుల మధ్య సహకారంతో వ్యాప్తి చెందుతుంది. ఓకేనా? మన యొక్క పరిజ్ఞానం అనేది ఒక తరం నుండి మరొక తరానికి, అంటే వ్యక్తుల మధ్య, అంటే మన అంటే మనిషికి మధ్య ఉన్న సంబంధం బట్టి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సహకారం బట్టి ఏమవుతుందంటే ఆ పరిజ్ఞానం అనేది వ్యాప్తి చెందుతుంది అన్నమాట. ఓకేనా? ఈ సాంప్రదాయక జ్ఞానం అనేది ఇప్పటి నుంచి కాదు, మనకి అనేక దశాబ్దాల కింద నుండి వాడుకలో ఉంది. ఓకేనా? మనకి సాంప్రదాయ జ్ఞానం అనేది అనేక దశాబ్దాల నుండే వాడుకలో ఉంది. దీనిని ముఖ్యంగా, అంటే ఈ సాంప్రదాయ జ్ఞానాన్ని ముఖ్యంగా దేశీయ వర్గాలు, జాతులు మరియు స్థానిక వర్గాల జాతులు వారి కొన్ని నమ్మకాలు మరియు సాంప్రదాయాలను అనుసరించి ఉపయోగిస్తున్నారనమాట. అంటే దేశీయ వర్గాల జాతులు అంటే ఏంటి, స్థానిక వర్గాల జాతులు అంటే ఏంటి అమ్మాయిలు? దేశీయ వర్గాల జాతులు అంటే ఏంటి, స్థానిక వర్గాల జాతులు అంటే ఏంటి? అమ్మా చెప్పండి రా. ఇద్దరే ఉన్నారేంటి, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారేంటి? తెలీదు మేడం. ఎవరున్నారు క్లాస్ లో? మళ్ళీ చూపిస్తుంది ఇక్కడ. ఓకే ఓకే. ఈ దేశీయ అంటే ఏంటి, స్థానిక వర్గాల జాతులు అంటే ఏంటి? దాంట్లో నేను చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. దేశీయ వర్గాలు అంటే ఏంటి, స్థానిక వర్గాలు అంటే ఏంటి అంటే, మన భారతదేశంలో స్థానికంగా నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని స్థానిక వర్గాలకు చెందిన జాతులని, దేశీయ వర్గ జాతులు అంటే ఏంటి అంటే విదేశీయులకు సంబంధించిన వర్గాలని, వాటిని దేశీయ వర్గ జాతులని అంటారు అనమాట. ఈ రెండు జాతుల యొక్క వారి నమ్మకాలు మరియు సాంప్రదాయాలను అనుసరించి ఉపయోగించేవారు. అయితే సాంప్రదాయ జ్ఞానానికి ఈ సాంప్రదాయ జ్ఞానానికి ప్రత్యేకంగా వ్రాసి ఉన్న సంస్కృతి మరియు సాంప్రదాయం అనేది లేదు. అంటే వీళ్ళు ప్రత్యేకించి ఏమీ రాసుకోలేదన్నమాట. ఓకేనా? అంటే మనకి ఈ జ్ఞానమే ఉంది, వీటికి కట్టుబడాలని వీళ్ళేమి ఒక రాతపూర్వకంగా ఏమీ రాసుకోలేదన్నమాట. ఓకేనా? ఈ సాంప్రదాయ జ్ఞానానికి సంబంధించి ప్రత్యేకంగా వ్రాసి ఉన్న సంస్కృతి ఏది లేదన్నమాట. నెక్స్ట్ ఇది సాంప్రదాయ జ్ఞానం యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు సాంప్రదాయ పరిజ్ఞానం యొక్క పరిధి. ఓకేనా? సాంప్రదాయ పరిజ్ఞానం యొక్క పరిధి. సాంప్రదాయ పరిజ్ఞానం యొక్క పరిధి. ఈ సాంప్రదాయ జ్ఞానం అనేది వైద్య చికిత్స,
మరియు వ్యవసాయ ఉత్పత్తి ప్రక్రియలు, నమూనాలు, సాహిత్యం, సంగీతం, కళలు, ఆచారాలు మరియు ఇతర పద్ధతులు, ఇతర పదార్థాల ఉపయోగం వంటి వాటిపై పరిజ్ఞానం కలిగి ఉంటుంది. అంటే ఈ సాంప్రదాయ పరిజ్ఞానం యొక్క పరిధి అంటే ఏంటంటే, ఈ సాంప్రదాయిక జ్ఞానం అనేది వైద్య చికిత్సలకు సంబంధించి కానీ, లేదా వ్యవసాయ ఉత్పత్తి ప్రక్రియలకు సంబంధించి కానీ, వాటి యొక్క నమూనాలుగా గురించి కానీ, ఇంకా సాహిత్యం, సంగీతం, కళలు, ఆచారాలు మరియు ఇతర పద్ధతులు, అలాగే ఇతర పదార్థాలను ఉపయోగించి వాటిపై పరిజ్ఞానం కలిగి ఉంటుందన్నమాట ఈ సాంప్రదాయ పరిజ్ఞానం అనేది. ఇంకా ఈ గతంలో ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ అభివృద్ధి చెందబడింది. అంటే ఈ గతంలోనే ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది అభివృద్ధి చెందబడింది మరియు ఇప్పటికీ అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? అప్పుడు అభివృద్ధి చెందబడింది కానీ ఇప్పటికి కూడా అభివృద్ధి చెందుతుంది, కానీ ప్రకృతిలో సమకాలికం కాలేదు. ఓకేనా? ఈ సాంప్రదాయిక జ్ఞానం అనేది ప్రకృతిలో సమకాలికంగా లేదన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ యొక్క పరిజ్ఞానాన్ని మరియు సమాజాన్ని ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఆంథ్రోపాలజిస్ట్ ఓకేనా? ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ యొక్క పరిజ్ఞానాన్ని మరియు సమాచారాన్ని ఆంథ్రోపాలజిస్ట్ లేదా చరిత్రకారులు, ఇంకా వృక్ష శాస్త్రవేత్తలు లేదా ఇతర పరిశోధకులు శోధించి లేదా సేకరించి ప్రచురించారనమాట. ఓకేనా? ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే సాంప్రదాయ జ్ఞానాన్ని. ఓకేనా? ఆంథ్రోపాలజిస్టులు, ఇంకా చరిత్రకారులు, ఇంకా వృక్ష శాస్త్రవేత్తలు, ఇంకా ఇతర పరిశోధకులు, వీరందరూ కూడా శోధించి అలాగే లేదా సేకరించి వీటిని ప్రచురించారు. ఇంకా సాంప్రదాయ జ్ఞానం అనేది ఎల్లప్పుడూ స్థిరంగా అనేది ఉండదు. ఈ సాంప్రదాయ జ్ఞానం అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండదు అన్నమాట. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులకు లోనవుతూ కొత్త సమాచారాన్ని అందిస్తుంది. ఓకేనా? మారుతున్న పరిస్థితులకు ఇంకా మారుతున్న జనాభాకు అనుగుణంగా మార్పులకు లోనవుతూ కొత్త సమాచారాన్ని ఈ సాంప్రదాయ జ్ఞానం అనేది అందిస్తుంది అన్నమాట. ఇంకా సాంప్రదాయ జ్ఞానంను కొంతమంది వ్యక్తులు కలిగి ఉండవచ్చు. అంటే ఈ సాంప్రదాయ జ్ఞానం అనేది కొంతమంది వ్యక్తులు కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు నాటు వైద్యులు లేదా భూత వైద్యులు. ఓకేనా? నాటు వైద్యులు అంటే ఎవరు అంటే కొన్ని రకాల రసాయనాలు అవి ఉపయోగించి గిరిజనుల్లో నాటు వైద్యం అనేది చేయించుకుంటారు. కానీ ఈ రోజుల్లో నాటు వైద్యం చేయించుకునే వాళ్ళు ఎవరున్నారు? అందరూ కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ కి అలవాటు పడ్డారు. నాటు వైద్యాలు ఎవరు చేయించుకోవట్లేదు. ఓకేనా? ఇంగ్లీష్ మెడిసిన్ కి ఎక్కువ అలవాటు పడిపోయారు. పూర్వంలో అయితే మనకి హాస్పిటల్స్ ఇవి లేని కాలంలో చాలా మంది నాటు వైద్యానికి అలవాటు పడేవారు. అలాగే కొంతమంది భూత వైద్యులు అంటే భవిష్యత్తు జ్ఞానం ఎలా ఉంటుంది, మీకు ఎలా జరుగుతుంది, మీ ఇంట్లో అది ఉండదు, ఆ కష్టం ఉండదు, ఈ కష్టం ఉండదు, ఇది ఉండదు, ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి, ఇలా చెప్తా ఉంటారు కదా, వాళ్ళు భూత వైద్యులు అనమాట. ఓకేనా? అంటే సోది చెప్తానమ్మా, సోది అంటారు కదమ్మా, వాళ్ళు కూడా ఇందులోకి వస్తారనమాట. ఇంకా జానపద ఆచారాలను తెలిసిన వ్యక్తులు అంటే జానపదాలకు గిరిజనులకి ఈ జానపద ఆచారాలు అనేవి తెలుస్తాయి అన్నమాట. ఈ జానపద ఆచారాలు తెలిసిన వ్యక్తులు ఇంకా కొన్నిసార్లు ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ ను కొన్ని తెగలకు చెందిన సమూహాలు అంటే ఆ సమూహాలు ఎవరు? మీకు గిరిజనుల గురించి చెప్పాను కదా, కొంతమంది గిరిజన సమూహాల గురించి. వాటి పేర్లు గుర్తున్నాయమ్మా? గిరిజనులు చెప్పండి. కొంతమంది గిరిజనులు వాళ్ళ పేర్లు చెప్పండి అమ్మా. కాళీ తెగ, సంతాల్ తెగ, ఇంకా రెడ్డి కొండారెడ్డి. ఓకే, కొండారెడ్లు, ఇంకా ఇంకా కోయి తెగ, చుటియా తెగ, ఇవన్నీ చెప్పాను కదమ్మా. ఇందులో
అంటే ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని తెగలకు చెందిన సమూహాలు ఎవరంటే కొండారెడ్డులు, చెంచులు. ఓకేనా? కొండారెడ్లు, చెంచులు మొదలగు తెగలలోని కొంతమందిని వ్యక్తులు ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది కలిగి ఉంటారు అనమాట. ఓకేనా? కొండారెడ్లు లేదా చెంచు జాతికి చెందిన వ్యక్తులు ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ ని కలిగి ఉంటారు. ఉదాహరణకు గృహిణీలు ఉంటారు కదమ్మా, ఈ గృహిణీలు, ఇంకా ముసలివారు వంటింట్లో లభించే పదార్థాలు ఇంకా మూలికల ద్వారా అనేక వ్యాధులను నివారిస్తారు. ఇది కూడా సాంప్రదాయ జ్ఞానంలో భాగమే. అంటే మనకి ఇంటి దగ్గర ఇప్పుడు చూడండి, ఈ అంటే గిరిజనులు వైద్యం, నాటు వైద్యం చేస్తారు. అలాగే వాళ్ళకి హాస్పిటల్స్ అనేవి అంటే అక్కడ వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళకి పురుడు పోసేటప్పుడు కూడా అక్కడ ఉండే గృహిణీలే వాళ్ళకి పురుడు పోస్తారు అనమాట. ఎవరికైనా గర్భధారం వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ అక్కడ ఉన్న గృహిణీలే వారికి పురుడు పోసేస్తారు. ఇంకా కొంతమంది ముసలి వారైతే వాళ్ళు వంటింట్లో ఉన్న కొన్ని పదార్థాల ద్వారానే కొన్ని మూలికలు ఉపయోగించి నాటు వైద్యం అనేది చేస్తారనమాట. ఈ వైద్యం కూడా సాంప్రదాయ వైద్యంలో భాగమే అన్నమాట. ఇంకా సాంప్రదాయ జ్ఞానం అనేది డాక్యుమెంట్ల రూపంలో పొందుపరిచినవి. అంటే ఈ సాంప్రదాయ జ్ఞానం అనేది కొన్ని డాక్యుమెంట్ల రూపంలో పొందుపరిచినవి. ఉదాహరణకు ఏంటంటే ఆయుర్వేద వైద్యం, సిద్ధ వైద్యం. మనకి పూర్వంలో ఈ ఆయుర్వేదం, సిద్ధ వైద్యాలు ఎక్కువ అందుబాటులో. సిద్ధ, ఆయుర్వేద, హోమియో, యునాని ఈ వైద్యాలు ఎక్కువగా మనకి పూర్వకాలంలో ఈ వైద్య విధానాలనే ఎక్కువగా అవలంబించేవారు అనమాట. ఓకేనా? ఈ సాంప్రదాయ జ్ఞానంలో మనకి డాక్యుమెంట్ల రూపంలో పొందుపరిచినది ఏ వైద్యాలు అంటే ఆయుర్వేదం గురించి, అలాగే సిద్ధ వైద్యం గురించి. మరియు పొందపరచకుండా ఉన్నవి ఏంటంటే అంటే డాక్యుమెంట్ల రూపంలో పొందపరచకుండా ఉన్నవి ఏంటంటే జానపద వైద్యం, దేశీయ వైద్యం, ఇంకా మూలిక వైద్యం. ఓకేనా? వీటిని డాక్యుమెంట్లలో పొందుపరచని వైద్య విధానాలు సాధారణంగా సాంప్రదాయ నమ్మకాలు, ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. ఓకేనమ్మా? అంటే ఈ పొందుపరచకుండా ఉన్నవేంటి? జానపద వైద్యము, దేశీయ వైద్యము, అలాగే మూలిక వైద్య. ఈ 3 వైద్యాలు ఏంటంటే డాక్యుమెంట్ల రూపంలో పొందుపరచలేదు. అంటే ఈ వైద్య విధానం వేటి మీద ఆధారపడుతుందంటే సాంప్రదాయ నమ్మకాలు ఇంకా ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. ఓకేనా? అలాగే ఆయుర్వేదం, సిద్ధ వైద్య విధానాలు అయితే డాక్యుమెంట్ల రూపంలో పొందుపరిచినవి. ఓకేనా? నెక్స్ట్, ఈ సాంప్రదాయ పరిజ్ఞానం యొక్క ప్రాముఖ్యత. ఓకేనా? సాంప్రదాయ పరిజ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూసాం. నెక్స్ట్ సాంప్రదాయ పరిజ్ఞానం యొక్క పరిధి చూసాం. ఇప్పుడు సాంప్రదాయ పరిజ్ఞానం యొక్క ప్రాముఖ్యత. ఓకేనా? ప్రాముఖ్యత ఏంటంటే ఈ సాంప్రదాయ పరిజ్ఞానం అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ వచ్చేసి ఆహార భద్రత, వ్యవసాయం మరియు వైద్య చికిత్స వంటి ముఖ్యమైన రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఓకేనా? ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఎక్కువగా వేటిలో ఏ రంగాలలో ప్రముఖ పాత్ర వహిస్తుందంటే వ్యవసాయం, వైద్య చికిత్స వంటి ముఖ్యమైన రంగాలలో ప్రముఖ పాత్ర అనేది వహిస్తుంది అన్నమాట. ఇంకా ఇటీవల కాలంలో పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం ట్రెడిషనల్ నాలెడ్జ్ పై ఆసక్తి కనపరచడమే కాకుండా ఆధునిక సమస్యలు అంటే ఎయిడ్స్,
క్యాన్సర్ వంటి రోగాలు మరియు అనేక వ్యాధులకు అవసరమైన ఔషధాల కోసం ట్రెడిషనల్ నాలెడ్జ్ పై ఆధారపడుతుంది అనమాట. ఓకేనా? అంటే పాశ్చాత్య దేశాలు అంటే ఇతర దేశాలు అంటే ఇటీవల కాలంలో ఏం చేశాయి అంటే ఇటీవల కాలంలో ఈ పాశ్చాత్య దేశాలు అనేవి ఎక్కువగా ట్రెడిషనల్ నాలెడ్జ్ పైనే ఎక్కువ ఆసక్తి అనేది కనపరుస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న ఆధునిక సమస్యలు ఏంటంటే ఎయిడ్స్, క్యాన్సర్ ఇవి ఉన్నాయి కదా. ఈ ఎయిడ్స్, క్యాన్సర్ వంటి రోగాలు మరియు అనేక వ్యాధుల అవసరమైన ముడి ఔషధాలు ఉంటాయి కదమ్మా. అవసరమైన ఔషధాల కోసం ఎక్కువగా ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ పైనే ఆధారపడుతున్నారు అనమాట. కొన్నిసార్లు ట్రెడిషనల్ నాలెడ్జ్ యొక్క పరిజ్ఞానం శాస్త్రీయ మరియు సాంకేతిక శాస్త్రంలో ఉపయోగించి అనేక విజయాలను సాధిస్తున్నాయి. ఓకేనా? ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏం చేస్తారంటే శాస్త్రీయ మరియు సాంకేతిక రంగాలలో కూడా ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ ను ఉపయోగించి అనేక విజయాలు అనేవి పొందుతున్నారు. ఇంకా అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలలో లక్షల మంది ప్రజలు సాంప్రదాయ పరిజ్ఞానంను అనేక విషయాలకు వినియోగిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కు మలేషియాలో సాంప్రదాయ ఔషధాల ఉత్పత్తుల తలసరి వినియోగం ఆధునిక ఫార్మాస్యూటికల్స్ కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంది. అంటే ఈ మలేషియా అనే ప్రాంతంలో అంటే మామూలుగా ఫార్మాస్యూటికల్స్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ నే ఈ ఔషధాల యొక్క ఉత్పత్తిని ఎక్కువగా వినియోగిస్తున్నారన్నమాట. ఇంకా అదే విధంగా దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాంప్రదాయం ఔషధ ఉత్పత్తులు తలసరి వినియోగం ఆధునిక ఔషధాల కంటే 36% ఎక్కువగా ఉంది. ఓకేనా? ఈ ఔషధాల ఉత్పత్తి తలసరి వినియోగం ఆధునిక ఔషధాల కంటే 36% ఎక్కువగా ఉంది. ఎక్కడంటే దక్షిణ కొరియా వంటి దేశాలలో. ఇంకా మూలిక ఔషధాల వినియోగం ప్రపంచ మార్కెట్లో బాగా పెరిగింది. అంటే ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ లో అయితే ఏ మూలికలు అయితే ఉపయోగిస్తారో ఈ మూలికలు ఈ మూలిక ఔషధాల ప్రయోగం ప్రపంచ మార్కెట్లో బాగా పెరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చైనా అనే దేశము ఈ విషయంలో ముందు స్థానంలో ఉంది. అంటే ఈ మూలిక ఔషధాల వినియోగం ఉపయోగించడంలో చైనా అనేది మొదటి స్థానంలో ఉందన్నమాట. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1999లో సాంప్రదాయ ఔషధంపై లభించే ఆదాయాన్ని 5 బిలియన్గా అంచనా వేసింది. ఓకేనా? ఈ WHO అనే వాళ్ళు 1999 సంవత్సరంలో ఏం చేశారంటే ఈ సాంప్రదాయం అంటే ఈ సాంప్రదాయ జ్ఞానం ఉపయోగించే మూలికల ద్వారా ఎంత ఆదాయం వస్తుందనేది వాళ్ళు అంచనా వేశారు. ఎంత ఆదాయం వస్తుందంటే 5 బిలియన్లు ఆదాయం వస్తున్నట్లు ఈ WHO వాళ్ళు అంచనా వేశారనమాట. అదే సమయంలో ఐరోపా మార్కెట్లో $11.9 బిలియన్ ఉన్నట్లు ఒక అంచనా. అదే ఐరోపా మార్కెట్లో కూడా ఒక అంచనా వేశారు. అది ఎంతంటే 11.9 ఓకేనా బిలియన్ డాలర్లు ఉన్నట్లు అంచనా వేశారనమాట. నెక్స్ట్ సాంప్రదాయ పరిజ్ఞానం యొక్క ఉదాహరణలు అంటే సమోవ తెగకు చెందిన ట్రెడిషనల్ నాలెడ్జ్ హోల్డర్స్ వారు మమల చెట్టుపై వారి యొక్క సాంప్రదాయ జ్ఞానం ద్వారా ఎయిడ్స్ ఔషధం కనిపెట్టుటలో సహాయపడుటే కాకుండా కొత్త ఔషధం ప్రయోజనాలు పంచుకుంటున్నారు. ఓకేనా? మన ఈ సాంప్రదాయ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్నాను ఏ తెగ అంటే సమోవ తెగ. ఓకేనా? ఈ సమోవ తెగకు చెందిన హోల్డర్స్ వారు ఏం చేశారంటే ఏ చెట్టుపై అంటే మమాల. ఓకేనా? మమాల చెట్టుపై వారి యొక్క సాంప్రదాయ జ్ఞానం ద్వారా ఏ వ్యాధికి ఔషధాన్ని కనుగొన్నారంటే ఓకేనా ఎయిడ్స్ ఔషధం కనిపెట్టడంలో సహాయపడుటే కాకుండా క్రొత్త ఔషధం ప్రయోజనాలు ఈ సమోవ తెగకు చెందిన వారు కనిపెట్టారన్నమాట. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలోని
కాని తెగవారు. ఏ తెగ? కాని తెగవారు. ఈ తెగవారు ఏం చేశారంటే ట్రైకోపస్ జిలానికస్, ట్రైకోపస్ ఓకేనా, ట్రైకోపస్ జిలానికస్ నుండి క్రొత్త ఔషధాల తయారీలో వారి యొక్క జ్ఞానం ఉపయోగపడటమే కాకుండా వారి పరిజ్ఞానం ద్వారా సృష్టించిన నూతన ఔషధాలలో లాభాలను ఆర్జించినారు. అంటే ఈ ట్రైకోపస్ జిలానికస్ నుంచి క్రొత్త ఔషధాల తయారీలో వారి యొక్క ఈ కాని తెగ వారి యొక్క జ్ఞానం అనేది ఎంతో ఉపయోగపడింది. వారి యొక్క పరిజ్ఞానం ద్వారా సృష్టించిన నూతన ఔషధాలలో వీరు అనేక లాభాలు అనేది ఈ కాని తెగవారు పొందారనమాట. ఇంకా కెనడా వంటి దేశాలలో నివసిస్తున్న కొన్ని తెగలవారు, అంటే కెనడా ప్రాంతంలో నివసిస్తున్న కొన్ని తెగలవారు ఏం చేశారంటే ఆ ప్రాంతాలలో సాంప్రదాయ పద్ధతుల ద్వారా పర్యావరణాన్ని రక్షించుటలో మరియు వనరుల నిర్వహణలో అవలంబించే పద్ధతులు, సాంప్రదాయ పరిజ్ఞానం పర్యావరణపై గల ప్రాముఖ్యతను తెలియపరిచారనమాట. ఈ కెనడా ప్రాంతంలో ఉన్న కొన్ని తెగలకు చెందిన వారు ఏం చేశారంటే వారికి తెలిసిన సాంప్రదాయ పద్ధతిలో పర్యావరణాన్ని ఎలా రక్షించాలి, వాటి యొక్క వనరుల నిర్వహణలో అవలంబించే పద్ధతులు ఏంటి, ఇవన్నీ కూడా సాంప్రదాయ పరిజ్ఞానం ఈ పర్యావరణపై గల ప్రాముఖ్యతను తెలియపరిచారనమాట. ఇది కెనడా ప్రాంతానికి చెందిన కొన్ని తెగలవారు. ఇది సాంప్రదాయ పరిజ్ఞానం యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ సాంప్రదాయ జ్ఞానం యొక్క ఓకేనమ్మా, సాంప్రదాయ జ్ఞానం యొక్క సంరక్షణ. అమ్మా క్లాస్ ఎన్నింటికని చెప్పారు సారు? అమ్మ సార్ ఏమన్నా ఫోన్ చేశారా మళ్ళీ క్లాస్ ఏమన్నా 10 కని? ప్రసన్న చేయలేదు మేడం, ఇంకా చేయలేదా? నేను చెప్తాను, ఇప్పుడు చెప్పేస్తామన్నారండి. అయితే ఓకే కదా, ఇప్పుడు పర్లేదు కంటిన్యూ చేయొచ్చు కదా. టైం ఏం చెప్పలేదు సార్, ఇంకా రాలేనట్టున్నారమ్మా. అంటే ఇంకొక 10 minutes లో అయిపోద్ది నా క్లాస్. చెప్పేనా? అలాగేనా. ఓకే ఓకే అండి, సార్ ఫోన్ చేస్తే నాకు చెప్పండి, నేను ఓకేనా ఆప్ చేసేస్తాను. ఓకేనమ్మా అమ్మాయిలు? ఓకేనా, సార్ ఫోన్ చేస్తే నాకు చెప్పండి. ఓకే మేడం. నెక్స్ట్ సాంప్రదాయ జ్ఞానం యొక్క సంరక్షణ. ఈ సాంప్రదాయ జ్ఞానం యొక్క సంరక్షణ అంటే ఏంటంటే సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థ అనేది విభిన్న వర్గాలు లేదా తెగల యొక్క సంస్కృతితో అనుసంధానింపబడి ఉంటుందన్నమాట. అందువలన సాంప్రదాయ జ్ఞానం యొక్క పరిరక్షణకు సమన్వయంతో కూడిన వివిధ సహ ఎంపికలు అనేవి అవసరమవుతాయి. సాంప్రదాయ జ్ఞానం యొక్క రక్షణలో క్రింది అంశాలు కలవు. ఏంటంటే అవి సమానత్వపు పరిగణలు, ఇంకోటి సెకండ్ వన్ పరిరక్షణ పరిశీలనలు, థర్డ్ వన్ సాంప్రదాయ పద్ధతులు మరియు సంస్కృతులను పరిరక్షించడం, 4 పైరసీని తిప్పించడం, ఇంకా 5 ఏంటంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ యొక్క ఉపయోగం మరియు ప్రాముఖ్యత యొక్క అభివృద్ధికి తోడ్పడటం. ఫస్ట్ వన్ సమానత్వపు పరిగణలు. సమానత్వపు పరిగణలు అంటే ఏంటంటే సాంప్రదాయ పరిజ్ఞానంలో ఎంతో విలువైన సమాచారాన్ని కలిగి ఉండటమే కాకుండా దీని ద్వారా ఉత్పత్తి అయిన ఉత్పత్తులకు విలువ అనేది చేకూరుతుంది. అయినా కానీ తగినంత ఇది గుర్తించబడలేదు. అందువలన సాంప్రదాయ జ్ఞానం యొక్క పరిరక్షణకు సమానత్వపు పరిగణలు తీసుకురావాల్సి ఉంది. అంటే సమానత్వ పరిగణ లేకపోవడం
మొక్కల జన్యు వనరుల వినియోగంలో పరిశీలించవచ్చు. ఉదాహరణకు సాంప్రదాయ రైతులు మొక్కల జన్యు వనరులను పరిరక్షించి వాడతారన్నమాట. ఏ విధంగా అంటే వారు నాటడం, విత్తన ఉత్పత్తి మరియు ఉత్తమ విత్తనాలను సేకరించడం, వాటి నుండి క్రొత్త రకాలను ఎంపిక చేసి రైతు రకాలుగా విడుదల చేస్తారు. అయితే ఈ రైతు రకాలను విత్తనాలను ఉత్పత్తి చేసే కంపెనీలు సేకరించి వాటిపై పరిశోధనల ద్వారా ప్రజననం చేసి క్రొత్త రకాలుగా మార్కెట్లోకి విడుదల చేసి ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ రైతుల నుండి సేకరించిన జీవ పదార్థం విత్తనాలకు విలువ కట్టడం కానీ వాటికి పరిహారం కానీ అందచేయరు. కావున సమానత్వపు పరిగణలు అనేవి సాంప్రదాయ పరిరక్షణకు అవసరమని చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, పరిరక్షణ పరిశీలనలు. పరిరక్షణ పరిశీలనలో సాంప్రదాయ జ్ఞానంను పరిరక్షించడం ద్వారా సమాజ శ్రేయస్సుకు అవసరమైన సుస్థిర వ్యవసాయం, ఇంకా ఆహార భద్రత మరియు పర్యావరణ సంరక్షణ వంటివి సాధించవచ్చు. ఈ సాంప్రదాయ జ్ఞానం అనేది వ్యవసాయ ఆధారిత జీవ వైవిధ్యం కాపాడుతుంది. తద్వారా ప్రపంచ సమాజంలో వ్యవసాయం యొక్క విలువను పెంచుతుంది. ఇంకా ఈ పరిరక్షణ పరిశీలనలు మేధో సంపత్తి హక్కులకు కూడా ఉపయోగపడతాయి. ఇంకా సాంప్రదాయ పద్ధతులు మరియు సంస్కృతిని పరిరక్షించడం. ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతులు మరియు భాషలు సంక్షోభంలో ఉన్నాయి. ప్రస్తుతం మాట్లాడే 90% మరియు 6,000 దాకా భాషలు తర్వాత 100 సంవత్సరాల కాలంలో అంతరించిపోయే లేదా విలుప్తమయ్యే దశలో ఉన్నాయి. కావున మేధో సంపత్తి హక్కుల ద్వారా సాంప్రదాయ జ్ఞానంను అందించే తెగులను గుర్తించేవారు మాట్లాడే భాషను, సంస్కృతిని మరియు సాంప్రదాయ జ్ఞానంను సంరక్షించడానికి చర్యలు అనేవి చేపట్టాలి. అలాగే సాంప్రదాయ తెగులకు గుర్తింపును అనేది ఇవ్వాలి. నెక్స్ట్, బయోపైరసీని నిలువరించడం. దేశీయ విజ్ఞాన వ్యవస్థల విలువ తగ్గించడం మరియు సాంప్రదాయ జ్ఞానమునకు రక్షణ లేకపోవుట వంటి వాటి వలన మేధో సంపత్తి హక్కుల ద్వారా జీవ పైరసీ అనేది ఏర్పడింది. కావున దేశీయ విజ్ఞాన వ్యవస్థల విధానాలను మరియు జీవ వైవిధ్యం యొక్క చోరీ నివారించేందుకు ఐపిఆర్ మేధో సంపత్తి హక్కుల చట్టాలను విస్తరించడం మరియు పేటెంట్లు పొందేందుకు చర్యలు అనేది చేపట్టాలి. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ట్రెడిషనల్ నాలెడ్జ్ యొక్క ఉపయోగం మరియు ప్రాముఖ్యత, అభివృద్ధి. ఈ ట్రెడిషనల్ ద్వారా ఏర్పరిచిన కొత్త రకాలకు ఐపిఆర్ గుర్తింపును తీసుకురావడం ద్వారా ట్రెడిషనల్ నాలెడ్జ్ను ప్రోత్సహించవచ్చు మరియు ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ యొక్క దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. ఇంకా సాంప్రదాయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ట్రెడిషనల్ నాలెడ్జ్ యొక్క మూలాలను, మార్గాలను గుర్తించాలి. ఇంకా ఈ సాంప్రదాయ జ్ఞానం లేని వారి నుండి దీని యొక్క వినియోగాన్ని సమ్మతించకుండా ఉండటం. అంటే సాంప్రదాయ జ్ఞానం లేని వారు ఔషధ మొక్కలను, ఆ మూలికలను వేస్ట్ చేయకుండా వాటి యొక్క వినియోగాన్ని వారికి అప్పచెప్పకుండా సమ్మతించకుండా ఉండటం మేలన్నమాట. ఇది సాంప్రదాయ సంరక్షణలో భాగాలు. అమ్మా, అర్థమైందమ్మా? సాంప్రదాయ జ్ఞానంలో ఏమని చెప్పుకున్నాం? 5 పాయింట్స్ గురించి చెప్పుకున్నాం. ఏంటి? సమానత్వపు పరిగణలు, పరిరక్షణ పరిశీలనలు, అలాగే సాంప్రదాయ పద్ధతులు మరియు సంస్కృతులను పరిరక్షించడం. ఇంకా 4th వన్ ఏంటంటే బయోపైరసీని తిప్పించడం. 5th వన్ ఏంటంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ యొక్క ఉపయోగం మరియు ప్రాముఖ్యత, వాటి యొక్క అభివృద్ధి. ఇది సాంప్రదాయక జ్ఞానం యొక్క సంరక్షణ. ఈ విధంగా ఈ 5 రకాల వాటిని ఉపయోగించి ఈ సాంప్రదాయ జ్ఞానం యొక్క సంరక్షణ అనేది చేపడతారనమాట. అంటే ఈ సమానత్వపు పరిగణనలను, అలాగే పరిరక్షణ పరిశీలనలు, అలాగే సాంప్రదాయ పద్ధతులు మరియు సంస్కృతులను పరిరక్షించడం ద్వారా, అలాగే బయోపైరసీని
నిలువరించడం ద్వారా ఇంకా ట్రెడిషనల్ నాలెడ్జ్ యొక్క ఉపయోగం మరియు ప్రాముఖ్యత వాటి యొక్క అభివృద్ధికి తోడ్పట వీటన్నిటి ద్వారా ఏం చేయొచ్చు అంటే సాంప్రదాయ జ్ఞానం యొక్క సంరక్షణను చేపట్టవచ్చు అనమాట. అమ్మా, అర్థమైందా?